sir. My name is K. Pralika. My topic is about sustainable development goals. Sustainable development అంటే సుస్థిర అభివృద్ధి to meet the needs present generations without compromising the ability to meet their future generation. అంటే సార్ లైక్ ఇప్పుడు సాయిల్, ఎయిర్, వాటర్ అవన్నీ న్యాచురల్ రిసోర్సెస్. వాటిని మనం వాడుకుంటూ తర్వాత వచ్చే తరాలకు కూడా వాటిని మనం సమకూర్చుతూ ఉండాలి. అకార్డింగ్ టు బ్రెంట్లాండ్ కమిషన్ రిపోర్ట్ 2021లో మన ర్యాంక్ అనేది 120 ప్లేస్లో ఉంది. 2022లో మన ర్యాంక్ అనేది 121 ప్లేస్లో ఉంది. అండ్ నెక్స్ట్ 2024లో మన ర్యాంక్ అనేది 112 ప్లేస్లో ఉంది. లాస్ట్ ఇయర్ 2025లో మన ర్యాంక్ అనేది 99th ర్యాంక్ ఉన్నది. ఇప్పుడు మనం బెటర్ ర్యాంక్లో ఉన్నామని చెప్పొచ్చు, బిలో 100 కాబట్టి. అండ్ దీస్ ఆర్ మెయిన్లీ 17 goals. ఫస్ట్ we will discuss about no poverty. నో పావర్టీ అంటే పేదరికాన్ని మనం నిర్మూలించాలి అని దీని యొక్క ఉద్దేశం. జీరో హంగర్. యాక్చువల్గా మనకు ఫుడ్ అనేది ఉంది, కానీ అది ఈక్వల్గా షేర్ అవుతలేదు కాబట్టి అందరికీ మనం ఆకలితోనే బాధపడుతున్నారు. దీనికి మనం ఇప్పుడు ఫుడ్ వేస్ట్ అయ్యేది ఉంటే రోడ్ పైన ఉంటారు కదా, వాళ్ళకి మనం ఫుడ్ బ్యాంక్స్ ద్వారా వాళ్ళకి ఫుడ్ని మనం అందించవచ్చు. అండ్ నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. అంటే ఇప్పుడు మనం గుడ్ ఎక్సర్సైజ్ చేయాలి. అవన్నీ చేయడం వల్ల మనకు ఆరోగ్యకరంగా ఉంటాము. న్యూట్రిషన్ ఫుడ్ అనేది మనం తీసుకోవాలి. నెక్స్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ప్రతి ఒక్కరికి ఇప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం ఉంది. మనం 2000 కంటే ముందు కంపేర్ చేసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ అనేది తగ్గిపోయింది. డ్రాబ్యాక్స్ అనేవి ఎక్కువ ఉండే స్కూల్లో బికాస్ ఆఫ్ దర్ పావర్టీ. అండ్ నెక్స్ట్ జెండర్ ఈక్వాలిటీ అంటే అప్పుడు లైక్ పాస్ట్లో మనం కంపేర్ చేస్తే మెన్ అనేవాళ్ళు ఉమెన్ని డిస్క్రిమినేట్ చేస్తుండే, బట్ ప్రజెంట్ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. అండ్ నెక్స్ట్ 6th సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాటర్ అనేది అవసరం. అదొక న్యాచురల్ రిసోర్సెస్ కాబట్టి కొన్ని ప్లేసెస్లో మనం చూసినట్టయితే వాటర్ లేక చాలామంది దూరం వెళ్ళి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే ఏం లేకుండా అందరికీ వాటర్ అనేది అవసరం కాబట్టి సమకూర్చాలి దాన్ని. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 7, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. అంటే ఇప్పుడు నాన్ రినవబుల్ నుంచి రినవబుల్కి వస్తే మనకు అది బెనిఫిట్ అవుతుంది. లైక్ సన్లైట్ని మనం ఇప్పుడు యూజ్ చేస్తుంది సోలార్ ఎనర్జీ. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కోసం మనం విండ్ ఎనర్జీని యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ 8th సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామికల్ గ్రోత్. అంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది లేక వేజెస్ అనేది తక్కువ అయిపోతున్నాయి కాబట్టి దానికోసం గవర్నమెంట్ ఏం చేసింది, ఎంజీ నరేగా అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేసింది, లైక్ 100 రోజుల పనిలాగా. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే లైక్ దీన్ని మనం ఏం తీసుకోవచ్చు అంటే హైదరాబాద్ ఐటీ హబ్స్ లాగా దీన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే భేదాలు అనేది ఉండకుండా అందరూ ఈక్వల్ అనే పాయింట్లో మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. లైక్ సస్టైనబుల్ సిటీస్ అంటే ఇప్పుడు హైదరాబాద్ అనేది మెగా సిటీస్ లాగా అయిపోయింది. దానికి మనం డోర్ టు డోర్ వేస్ట్ మేనేజ్మెంట్ లాగా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్స్ అండ్ ప్రొడక్షన్. దిస్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 12. లైక్ రీసైకిల్ ప్రాసెస్. ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ ఉందో రీసైకిల్, రెడ్యూస్ అనేది దీంట్లో భాగంగా అవుతాయి. నెక్స్ట్ క్లైమేట్ యాక్షన్ అంటే ఒక సైడ్ చూసుకున్నట్టయితే మనం డిఫారెస్టేషన్ ఉంది ఒకటి, లైక్ ప్లాంటేషన్ లాగా గ్రీన్ లాగా ఉంది కాబట్టి క్లైమేట్ అనేది చేంజ్ అవుతున్నది. అట్లా కాకుండా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి. దీనికోసం జన్జీటీ వాళ్ళు తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ లైఫ్ బిలో వాటర్. అంటే వాటర్ లోపల ఉండే జంతువులు వాటిని మనం ఏ హాని లేకుండా ప్లాస్టిక్ వాటర్ అనేది దాంట్లో ప్లాస్టిక్ వేయకుండా వాటిని చూసుకోవాలి. ఎందుకంటే ప్లాస్టిక్ వేస్తే అవి తిన్నాం అనుకో దాంట్లో అరగవు కాబట్టి వాటి ప్రాబ్లమ్స్ వల్ల అవి చనిపోతాయి. అండ్ నెక్స్ట్ లైఫ్ ఆన్ ల్యాండ్ అంటే లైక్ హ్యూమన్ బీయింగ్స్ కూడా ఉంటారు లైఫ్ ఆన్ ల్యాండ్ కాబట్టి. అండ్ దాంట్లో ట్రీస్ భాగం, ఎనిమల్స్ అవన్నీ కాబట్టి మనం వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ 16th గోల్, పీస్ అండ్ జస్టిస్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్.
అంటే ఇప్పుడు న్యాయం అనేది అందరికీ సమానంగా ఉండాలి, ఎవరికి ఫెయిర్గా ఉండాలి, అన్ఫెయిర్ లాగా అస్సలు ఉండకూడదు. అండ్ నెక్స్ట్ లాస్ట్ 17 గోల్ పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్. ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే లైక్ G20 సమ్మిట్స్ అట్లాంటివి అనేది మనం పార్ట్నర్షిప్ గోల్స్లా కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ నుంచే మనము అన్ని చర్యలు అనేది తీసుకొని ఏవైతే లీడర్స్ మీటింగ్ అనేది కన్సిడర్ చేసి ఇక్కడ డెసిషన్స్ అనేది తీసుకుంటారు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.